Hey guys, welcome back to my channel. లాస్ట్ వీడియో తిరుపతి వ్లాగ్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ నా స్పిరిచువల్ ట్రిప్ని. సో కొంచెం గ్యాప్ వచ్చింది, ప్లీజ్ డోంట్ మైండ్. సో నెక్స్ట్ మేము తిరుపతి తర్వాత శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాము. 3 అవర్స్లో రీచ్ అయిపోయాము. సో రీచ్ అయ్యేసరికి టైం 2 అయిపోయింది నైట్. ఇంకా అవి బుక్ డే స్టే తీసుకొని అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా కొంచెం కాఫీ టీ అవన్నీ తాగేసి దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సో ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారు. అసలు నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు, రూమ్లోనే పెట్టాను. ఇంకా దాని తర్వాత రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అంతా ప్యాక్ చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బయట నుంచి అట్లా క్లిప్స్ తీశాను. సో ఇది టెంపుల్, అక్కడ శివుడు పార్వతి ఉంటారనమాట. సో ఇది మెయిన్ గోపురం అనమాట. ఇది చాలా బాగుంటుంది అసలు శ్రీకాళహస్తి గోపురం అదంతా. అండ్ ఇదంతా బ్రిడ్జ్. సో పాస్ అవుతూ ఉంటే ఇంకా ఈ క్లిప్స్ తీశాను నేను వెళ్ళే దారిలో. ఖచ్చితంగా శ్రీకాళహస్తికి వెళ్ళండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అసలు ఏదో ఒక డిఫరెంట్ స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ దాని తర్వాత మేము మళ్ళీ ఇంకో జర్నీని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మేము వెళ్తుంది కంచికి. సో ఇంకా మధ్యలో లంచ్కి బ్రేక్ ఇద్దామని చెప్పేసి లంచ్కి ఒక మంచి ప్లేస్లో ఆగాం. వి వేర్ క్రేవింగ్ ఫర్ తెలుగు ఫుడ్ అనమాట. సో మంచిగా మీల్స్ తిన్నాము. ఆ 1.5 డేలో రైస్ అసలు తినలేదు. వెళ్ళే రోజు తిన్నాము, మళ్ళీ అప్పుడే అనమాట మంచిగా. అండ్ నెక్స్ట్ మేము కంచికి రీచ్ అయిపోయాము. ఈవినింగ్ అయింది. కంచి కామాక్షి టెంపుల్ అనమాట, తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్. సో అక్కడ మంచిగా బయట లోటస్ ఫ్లవర్స్ అమ్ముతున్నారనమాట. సో ఇవి దేవతకి పెడితే చాలా మంచిది అంట. ఇంకా అందరూ కొనుక్కొని వెళ్తున్నారు, మేము కూడా తీసుకున్నాము. అండ్ నాకైతే వెదర్ చాలా నచ్చింది, చాలా క్లౌడీగా బాగుండే. సో ఇంకా మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. అన్ఫార్చునేట్లీ టెంపుల్ క్లోజ్ అయిందంట. ఒక 2 hours టైం పడుతుందంట ఓపెన్ అవ్వడానికి. సో 2 hours వెయిట్ చేసి ఇంకా లైన్ స్టార్ట్ అయ్యి అలా మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 2.5 hours టైం పట్టింది. ఇంకా బేసిక్గా కొన్ని టెంపుల్స్లో ఫోన్ లాకర్లో సబ్మిట్ చేయాలి, కొన్ని టెంపుల్స్లో అలో చేసినంత మాత్రాన మనం అలా ఫోన్ తీసి ఫోటోలు తీసామనుకో వాళ్ళు స్ట్రిక్ట్గా వార్న్ చేస్తారనమాట. సో అస్సలు తీయకూడదు. నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ క్లిప్స్ అన్నీ తీసుకున్నాను. బయట చాలా బాగుండే వెదర్. ఇది బయట నుంచి అనమాట టెంపుల్. ఇంకా తర్వాత ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుందామన్నా కూడా చాలా రష్ ఉండే ఆ టైంకి. ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసి ఇంకా కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము, పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే అక్కడ బంగారపు బల్లి ఉంటుంది అనమాట, గోల్డెన్ లిజర్డ్ ఉంటుంది. సో ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్ అంట, చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా అండ్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. అసలు నడుస్తూనే ఉండాలన్నమాట. అండ్ లిటరలీ ఆ ఒక్క పెద్ద టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మొక్కి రావాలి అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలా అన్నట్టు. ఇంకా దాని తర్వాత మేము యాక్చువల్లీ కార్లో వెళ్ళాము. లగేజ్ అంతా పైన ప్యాక్ చేసుకున్నాము. వర్షం పడుతుంది, పైననేమో లగేజ్ ఉంది. సో మధ్యలో మా అన్న వాళ్ళు వెళ్ళి మళ్ళీ అది కవర్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇది గోల్డెన్ బల్లి అనమాట. సో నాకు బేసిక్గా బల్లీలు అంటే భయము, కాకపోతే అది టచ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ భయం వేసింది. దాని తర్వాత మళ్ళీ మా అన్న వాళ్ళు వెళ్ళి మంచిగా టచ్ చేసి దండం పెట్టుకున్నాను. ఇంకా బయట అక్కడ చాలా ప్రసాదం పంచుతూ ఉండే, పెరుగన్నం అదంతా దద్దోజనం. సో ఇంకా మేము అదే తీసుకొని తిన్నామన్నమాట. నా పొట్టు అయితే ఫుల్ అయిపోయింది. డిన్నర్ డన్. ఇంకా మేము మళ్ళీ మా జర్నీని కొనసాగించేసామన్నమాట. మధ్యలో ఒక కాఫీ బ్రేక్ తీసుకొని. సో మేము నెక్స్ట్ ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే అరుణాచలంకి. అస్సలు బ్రేక్స్ లేవు. ఇట్లా టెంపుల్లో దర్శనం చేసుకున్న వెంటనే నెక్స్ట్ టెంపుల్స్కి స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఇంకా నైటే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట రూమ్లో. సో ఫైనల్లీ అరుణాచలం రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 1:32 అయిపోయింది. ఇంకా అక్కడ రూమ్ అదంతా సెట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది. అండ్ ఆల్రెడీ అప్పుడే గిరి ప్రదక్షిణ కూడా చాలామంది స్టార్ట్ చేశారు. ఇంకా మేమేమనుకున్నామంటే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి మేము కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. బట్ అస్సలు రెస్ట్ లేదు. అట్లీస్ట్ ఒక 1 hour అన్నా స్లీప్ ఉండాలి అని చెప్పేసి వెళ్ళి ఒక 1.5 hour అలా పడుకున్నాము. 3:34 వరకు పడుకొని యాక్చువల్లీ 4:30 వరకు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి 4:30 వరకు అక్కడ అంతా కొబ్బరికాయ అదంతా కొట్టేసి 5 లోపే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి
అనుకున్నాం. కాకపోతే ఇంకా 5:30 అలా అయిందనమాట. సో, అక్కడ ఒత్తులు, దీపం అవన్నీ ఉంటాయి. కొబ్బరికాయ ఉంటుంది. మనం కావాలంటే కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో, మేమందరం ఇంకా ఒత్తులు ముట్టించేసి అక్కడ మొక్కుకొని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మార్నింగ్ చాలా బాగుండే అనమాట. అసలు బిఫోర్ సన్‌రైజ్ చాలా కూల్‌గా ఉండే. అసలు ఈజీగా నడిచేస్తున్నాం అనమాట. చాలా ఈజీగా అనిపించింది. అండ్ ఎందుకో ఆ రోజు ఎండ వచ్చేసరికి కూడా మార్నింగ్ 9:30 ఆ టైం అయిపోయింది ఎండ వచ్చేసరికి కూడా. అప్పటి వరకు అసలు ఎండ లేదు. నీట్‌గా మంచిగా నడిచాము. అండ్ ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్. మేమైతే 5:30కి స్టార్ట్ అయిపోయాము. కానీ మీరు ఒక 4కి స్టార్ట్ అవ్వడమే బెస్ట్. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ దాని తర్వాత మధ్యలో ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాము. నేను ఓన్లీ లిక్విడ్స్ తీసుకుందాము, ఫుడ్ తీసుకోకూడదని అనుకున్నాను అనమాట ఇంకా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు. సో, మధ్యలో అలా ఆగేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని వెళ్తున్నాం. అండ్ మధ్యలో మనకి 9 టెంపుల్స్ వస్తాయి. వాటి లోపలికి వెళ్ళి మొక్కేసుకొని బయటికి రావాలన్నమాట. అసలు మిస్ చేయకూడదు. అండ్ ఇంకా అట్లా మధ్యలో ఒక్కొక్కసారి 1 మినిట్, 2 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని ఇంకా వాక్ కంటిన్యూ చేసాము. ఆల్మోస్ట్ 9:30 అయింది. అప్పటి వరకు మామూలుగా సాదాసీదాగానే నార్మల్‌గా జాలీగానే అయిపోయింది. ఇంకా దాని తర్వాత కొంచెం ఎండ స్టార్ట్ అయింది. బట్ ఎండ ఆపోజిట్ సైడ్ లేకుండే అనమాట. వెనక సైడ్ ఉండే. సో, మాకు ఎక్కువ కొట్టలేదు ఎండ. ఇంకా అలాగే వాక్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 10:30 అయింది, 11 అయింది. ఇంకా టెంపుల్ రావట్లేదేంటి, ఇంకా అయిపోవట్లేదేంటి, ఇంకెంత కిలోమీటర్స్ ఉన్నాయి అన్నట్టు అనిపించిందనమాట. సో, దాని తర్వాత ఇంకా వాక్ చేస్తూ టైం వచ్చేసి 11:30, 11:30 అయింది. ఇంకా ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ కదా. అండ్ లాస్ట్ 4 కిలోమీటర్స్ మనకి మెయిన్ రోడ్ పైన వాక్ ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్ రోడ్ మీద రోడ్ పైన మనం నడుస్తుంటే కాళ్ళు చాలా కాలుతాయి. అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో, లాస్ట్ 3-4 కిలోమీటర్స్ మాత్రం కొంచెం కష్టమైంది. బట్ వి మేనేజ్డ్. ఇంకా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ ఇంకా మన మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. బట్ దాట్స్ ఓకే అనుకొని ఇంకా నా సాక్స్ ఉంటే ఒక ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. నేను అవి డాడీకి ఇచ్చాను. ఇంకా అట్లా వాక్ అంతా కంటిన్యూ చేసాము. లాస్ట్ 3 కిలోమీటర్స్ కూడా కొన్ని ప్లేసెస్లో అయితే ఫుల్ ఎండ ఉండే. ఇంకా రన్ కూడా చేసాము అట్లా. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే కనుక 4కి మాత్రమే స్టార్ట్ చేయండి. 5:30కి 6కి అయితే అసలు స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా సరే. ఎందుకంటే ఎండలో చాలా కాళ్ళు కాలుతాయి అనమాట మనకి. ఇంకా ఈ మెయిన్ రోడ్ అంతా చాలా కాళ్ళు కాలుతాయి. ఇంకా దాని తర్వాత ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. దాని తర్వాత నేను అక్కడ ఒక డ్రింక్ ఏదో తీసుకున్నాను. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. లక్కీలీ ఆ టెంపుల్లో ఆ రోజు మేము వెళ్ళింది ట్యూస్డే కదా, ఎక్కువ రష్ లేదనమాట. లైన్ చాలా నార్మల్ ఉండే. ఇంకా బయటకు వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు తొందరగా వెళ్ళండి, లైన్ అస్సలు ఎక్కువ జనాలు లేరు, ఈజీగా దర్శనం అయిపోతుంది అని. సో, లైన్లో అసలు జనాలే లేరు. తొందరగా వెళ్ళిపోయి ఇంకా మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ అరుణాచలంలో కూడా మనకి ఫోన్స్ అలో ఉంటుంది. కానీ మనం లోపల అట్లా యూస్ చేయకూడదు. సో, టెంపుల్ అయితే ఎంత బాగుందో. టెంపుల్లో చాలా గోపురాలు ఉంటాయన్నమాట. పెద్ద నంది, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద పిల్లర్స్. చాలా పాత టెంపుల్ కదా, ఎంత బాగుంటుందో అసలు. ఆర్కిటెక్చర్ అసలు చూస్తుంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ ఓల్డ్ టెంపుల్ అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది మనకు చూస్తూ ఉంటే. అండ్ అసలు టెంపుల్ లోపల ఎంత బాగుందో. ఎవ్రీ టెంపుల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 4th టెంపుల్ కదా, ఎవ్రీ టెంపుల్లో లోపల ఎంత ప్రశాంతంగా ఫీల్ అయ్యానో నేనైతే. సో, ఇంకా లోపలంతా చాలా అంటే చాలా బాగుంది. మంచిగా దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని ఇంకా దాని తర్వాత బయట కొన్ని టెంపుల్స్ ఉంటే వాటిని చూసి మొక్కేసి ఇంకా మెల్లిగా బయటకు వచ్చేసి వి వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్స్. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి అక్కడ శ్రీ రమణాశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా స్ట్రిక్ట్లీ ఫోన్స్ నాట్ అలౌడ్. సో, ఏం క్లిప్స్ తీయలేదనమాట. ఆశ్రమంలో ఒక కేవ్ ఉంటుంది. పైకి వెళ్తే ఆ కేవ్ చూడడానికి టైం అయిపోయింది అన్నారు. సో, వెళ్ళలేదు. అండ్ అక్కడ ఇల్లు, పెద్ద మెడిటేషన్ హాల్ అవన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. లంచ్ కూడా తినలేదు కాబట్టి ఈవినింగ్ లంచ్ చేసాము. లంచ్ చేసి ఇంకా మేము అక్కడ నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము. జర్నీ అంతా కంటిన్యూ అయింది. మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాము. అండ్ తీసుకున్న తర్వాత మేము ఆల్మోస్ట్ మిడ్‌నైట్ అయిపోయింది. మేము కాణిపాకం రీచ్ అయ్యేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా స్టే తీసుకొని పడుకున్నాం.
నెక్స్ట్ ఎర్లీగా లేచి నేను మమ్మీ పెద్దమ్మ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6:00కి ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనం ఏంటి అంటే దేవుడి పైన ఆభరణాలు కానీ ఇవేమి ఉండవన్నమాట. సో ఆ దర్శనం చేసుకుంటే మంచిది అని అంటారు. ఇంకా మేము ముగ్గురం కలిసి మార్నింగే వెళ్ళిపోయాము. ఇంకా డాడీ, అన్న, తమ్ముడు వాళ్ళందరూ రెడీ అయ్యి మెల్లిగా లేట్గా వస్తా అని చెప్పారు. సో మేము ముగ్గురం వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా, అసలు జనాలే లేరనమాట, మంచిగా దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు వాటర్ ఎంత బాగున్నాయి, మధ్యలో వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు. సో ఇంకా అక్కడ కూర్చొని కాసేపు ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా పక్కనే టీ స్టాల్ ఉంటే కాఫీ తాగాము. మమ్మీ వాళ్ళు టీ తాగారు. ఇంకా దాని తర్వాత రూమ్కి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యాం. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి మహానందికి వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ స్టాప్. ఇంకా ఇదంతా వెళ్ళే దారిలోనే, హైదరాబాద్కి వెళ్ళే దారిలోనే మహానంది వెళ్ళామన్నమాట. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఇంకా కొంచెం ఎండ ఉండే. ఇంకా దాని తర్వాత అక్కడ మనకి మంచి గుండం ఉంటుందన్నమాట, స్నానం చేయొచ్చు. ఇంకా మా డాడీ, ఇంకా తమ్ముడు, అన్న చాలాసేపు స్నానం చేశారు. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో గుండంలో చాలా బాగుంటాయి వాటర్, ఎంత క్లీన్గా ఉంటాయంటే మనం ఒక కాయిన్ వేసినా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ పెద్ద నంది విగ్రహం ఉంటుంది బయట. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ గుండం, 2 గుండాలు ఉంటాయి అన్నమాట బయట. ఒకటి మెన్, ఒకటి ఉమెన్కి, లోపల ఇంకొకటి ఉంటుంది. సో అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మధ్యలో అట్లా బనానాస్ అవి ఇవి తీసుకున్నాము, జామకాయ అని చెప్పేసి తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము ఇంకా 5:30, 6కి అట్లా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ మిడ్నైట్ 2:30 అట్లా అయింది హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి. సో దాట్స్ హౌ వీ కంప్లీటెడ్ అవర్ స్పిరిచువల్ ట్రిప్. చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. చాలా బాగా అనిపించింది ఒక 4 days. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్ వీడియో ఆఫ్ అరుణాచలం, కాణిపాకం, మహానంది, శ్రీకాళహస్తి అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.